ఒక బేకరీ బయట రవి అనే ఒక చిన్న పిల్లవాడు కేకులు బన్నుల వైపు ఆశగా చూస్తున్నాడు. పిల్లవాడు ఎంతో ఆకలిగా ఉన్నాడని, తన దగ్గర డబ్బు లేకపోవడం వలన ఏమీ కొనలేకపోతున్నాడని గమనించిన యజమాని రవి పరిస్థితి అర్థం చేసుకుని ముద్దుగా ఇలా అడిగాడు, నీకు బన్ను తినాలని ఉందా బాబు అని. అప్పుడు రవి తడుముకొని చిన్నగా చెప్పాడు, నా దగ్గర డబ్బులు లేవు అంకుల్ అని. ఆ బేకరీ యజమాని చిరునవ్వుతో ఇలా అన్నాడు, నిరుపేద చిన్నారులకు, వృద్ధులకు, వికలాంగులకు ఎప్పుడూ నా దగ్గర బన్ను ఉచితంగానే లభిస్తుంది అని చెప్పి ఒక బన్ను రవికి ఇచ్చాడు. అప్పుడు రవి ఇలా చెప్తాడు, 2 రోజుల నుంచి ఏమీ తినలేదు అంకుల్, కానీ ఈ మధ్య తిన్న అతి రుచికరమైన ఆహార పదార్థం ఇదే అని అన్నాడు. 2వ రోజు కొన్ని నాణేలు పట్టుకొని తిరిగి బేకరీ వద్దకు వచ్చాడు రవి. నిన్నటి బన్ను కోసం ఇది తీసుకోండి అని అన్నాడు. ఆ బేకరీ యజమాని అతని భుజం తట్టి మళ్ళీ నాణేలు వెనక్కి ఇచ్చేశాడు. ఇది నీ వద్దే ఉంచుకో, కానీ నాకు ఒక వాగ్దానం చెయ్యి, నువ్వు పెద్దవాడివైనప్పుడు మరొకరికి సహాయపడు అని చెప్పాడు. ఆ మాటలు రవి మనసులో ఎంతో బలంగా నాటుకుపోయాయి. కొన్నేళ్లు గడిచిపోయాయి. బేకరీ యజమాని అతి మంచితనం వలన బాకీలు ఎక్కువయ్యాయి. బేకరీ దివాలా తీసింది. తన వయసు కూడా పెరిగి బేకరీని సరిగా నడపలేకపోతున్నాడు. అప్పుడు ఒక వ్యక్తి బేకరీలోకి వచ్చి, ఈ మొత్తం బేకరీని నేను కొంటాను, ఆ డబ్బుతో మీరు సంతోషంగా జీవించండి అని చెప్పగా ఆ వృద్ధుడైన బేకరీ యజమాని ఆశ్చర్యంగా అతనిని చూస్తాడు. అప్పుడు రవి, నన్ను గుర్తుపట్టారా అంకుల్? కొన్ని సంవత్సరాల క్రితం నేను ఆకలితో మీ బేకరీకి వచ్చినప్పుడు నా ఆకలి తీర్చిన మహానుభావుడు మీరు. అప్పుడు మీకు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు నా వంతు వచ్చింది మీకు సహాయం చేయడానికి. ఆ వృద్ధ బేకరీ యజమాని కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. మన సహాయం ఎప్పుడూ ఊరికే పోదు, అది ఎంతో గొప్పదిగా తిరిగి వస్తుందని నేను నమ్మిన జీవిత సత్యం నువ్వు నిరూపించావు అని రవిని హత్తుకున్నాడు.